రాష్ట్ర నాయకులు, అదే రకంగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ధర్నాకు వచ్చినారు. వారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భావించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి మరి ఈ యొక్క త్రిపుల్-R ను భారతమాల పరియోజన కింద కేంద్రం యొక్క నిధులతో ఈ యొక్క ప్రాజెక్టులు అమలు చేయాలని చెప్పి తలచి దాదాపు 350 కిలోమీటర్ల ప్రాంతీయ వలయ రహదారి పూర్తిగా కేంద్ర 24,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు జాతీయ రహదారి హోదా 161 మంజూరు చేసి భూసేకరణలో సగం వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పి ఆ రోజు కేంద్రం నిర్ణయం తీసుకుంటే మరి ఇప్పటికే త్రిపుల్-R భాగానికి సంబంధించి టెండర్లు కూడా పిలిచి 7,104 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే దీనికి పూర్తిగా మరి మంజూరు చేసి ఉత్తర భాగం పనులు మొదలు పెడతామని చెప్పి భావిస్తున్న సందర్భంలో రైతులు ఈనాడే కాదు ఆ రోజు కూడా ఈ ORR కు సమీపంలో ఈ త్రిపుల్-R మరి అలైన్మెంట్ వల్ల భారీగా నష్టపోతున్నాము. రైతులు ముఖ్యంగా అంతకుముందు నేషనల్ హైవేస్ కింద కానివ్వండి లేదా ఇతరత్ర మరి విద్యుత్ లైన్ల పేరు మీద భూమి సేకరణ జరిగింది. మళ్ళీ త్రిపుల్-R పేరు మీద అదే మరి ఈ ప్రాంత ప్రజలకు చేయడం బాగా కాదని ఉత్తర భాగం అన్నప్పుడు గిర్మాపూర్, రెడ్డిపల్లి, ఇస్లాంపూర్, ప్రజ్ఞాపూర్, రాయగిరి, తంగడపల్లి, గతంలో ఆలేరు, అదే రకంగా చౌటుప్పలు, మోటకూరు ప్రాంతం నుంచి అలైన్మెంటు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క త్రిపుల్-R విషయంలో ఇది రైతులకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలకు మున్సిపాలిటీకే అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం వల్ల విలువైన భూములు కోల్పోతున్నారని చెప్పి ఆనాడు ప్రజలు ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి రైతులకు అండగా నిలబడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మరి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి భావించి మీరు ఇక్కడ రైతులకు అండగా నిలబడ్డ మీరు ఆ రోజు ఎన్నికల సందర్భంలో ప్రియాంక గాంధీని ఇక్కడికి రప్పించి ఇక్కడ రైతులు ఈ ప్రాంత పట్టణవాసులు భారీగా నష్టపోతున్నారు, మరి వారికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడినాను. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మా ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపిస్తే ఈ త్రిపుల్-R అలైన్మెంట్ మారుస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రియాంక గాంధీ ఇవాళ వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఉత్తర భాగానికి సంబంధించిన అభివృద్ధి చూస్తే ఈ భూముల విలువలు ఎంత పెరిగిపోయినాయి, విలువైన భూములుగా మారడము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో హైదరాబాద్ వరంగల్ను జాతీయ రహదారిగా ఇవాళ నిర్మించడం, మొత్తం రాష్ట్రంలోనే 1,10,000 కోట్లు నేషనల్ హైవేస్ కోసం, బీబీ నగర్లో ఎయిమ్స్ ప్రారంభించడం, చర్లపల్లి మొన్ననే ప్రధానమంత్రి వర్చువల్ ద్వారా ఈ శాటిలైట్ టెర్మినల్ను ప్రారంభించడం జరిగింది. కాజ్పేట్ రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా వారు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉన్నారు. టూరిజం ప్రాజెక్టుల కింద రామప్ప, వరంగల్ నగరాలను కూడా అభివృద్ధి చేయడము, MMTS యాదాద్రి వరకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయడము, ఆ రకంగా MMTS కు మరి తోడుగా ఈ యాదాద్రి టెంపుల్ డెవలప్ కావడము, ఈ యాదాద్రి టెంపుల్ డెవలప్ వల్ల మన భక్తులు పర్యాటకుల సంఖ్య పెరగడము, దానికి తోడు స్వర్ణగిరి మందిరం రావడం, రేణుకా ఎల్లమ్మ మందిరం పట్ల కూడా మరి వేల సంఖ్యలో భక్తులు రావడము, ఈ భూములని కూడా విలువైన కావడం వల్ల మరి ఆ రకంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంపెడు ఆశతో ఏ రకంగా కళ్ళకు ఒత్తిడి పెట్టుకొని చూస్తున్నారు. ఆనాడు మనకు అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ నాయకులు వల్ల ఎమ్మెల్యేలు అయిపోయినారు, ఎంపీలు అయిపోయినారు, మంత్రులు అయిపోయినారు, సునాయాసంగా మన సమస్య పరిష్కారం అవుతుంది భావించిన సందర్భంలో
ఏ రకంగా ఇవాళ మొత్తం మొండి చోయి చూపించి 6 గ్యారెంటీల నుంచి తెలంగాణ ప్రజలు ఏ రకంగా మోసం చేసి 6 గ్యారెంటీ కూడా అమలు చేయలేదో అదే పద్ధతిలో ఈ ప్రాంతం ఉత్తర భాగానికి సంబంధించినటువంటి మరి ప్రజలకు, రైతులకు, బడుగు బలహీన వర్గాలకు మీరు ఏదైతే విశ్వాసం కల్పించి ఓట్లు దండుకొని గెలిచిన తర్వాత ఎందుకు ఇవాళ ముఖం చాటేస్తున్నారు? రైతులు వెళ్తే ఇవాళ ఎమ్మెల్యేలు పత్తాలేరు, ఎంపీలు పత్తాలేరు, మంత్రులు మంత్రి దిగుచి మోరే విప్పడం లేదు. మాట్లాడితే మాకు సంబంధం లేదు, ముఖ్యమంత్రిని కలవడం. అంటే ముఖ్యమంత్రి, మంత్రులు వేరా ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో? అది ఇవాళ కనీసం మాకు జరుగుతున్న న్యాయం చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రులు ముఖం చాటేస్తున్నాం. మన అడుగుతున్న వాళ్ళ సూటిగా ఎందుకు మీ మాట మారింది? ఏ రకంగా గ్యారెంటీలు మోసం చేశారో ఎందుకు ఈ ప్రాంత నల్గొండ, ఈ ప్రాంత రైతులు మోసం చేస్తున్నాం? దానికి వెనకాల మతలం ఏమిటి? ఎవరి మేలు కోసం ఇవాళ మీరు ఆనాడు హామీ ఇచ్చిన మీరు ఎక్కడ ప్రియాంక గాంధీ వాళ్ళు ఎందుకు ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఆనాడు ఇదే నిరుద్యోగులను కూడా మేము సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అశోక్ నగర్ సెంటర్లోకి వచ్చి ఆ నిరుద్యోగులకు ఏ రకంగా భ్రమలు కల్పించి ఓటు దండుకొని వాళ్ళు రాహుల్ గాంధీ పత్తాలేడు, ప్రియాంక గాంధీ పత్తాలేడు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి మీకు అండగా ఉంటలేదంటే ఏ రకంగా మోసం చేస్తున్నారో. అందుకని వీళ్ళందరూ ఈరోజు రైతులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని నా వద్దకు వస్తే ఖచ్చితంగా మీకు అండగా భారతీయ మోదీ గారు, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇది ఒక గొప్ప ప్రాజెక్టు, ఇది తెలంగాణకి గేమ్ చేంజర్గా మారే ప్రాజెక్టును కోల్పోవద్దని చెప్పి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ గారు చేసింది ఏమిటి? అటు దక్షిణాదిన ఏదైతే ఓఆర్ఆర్ 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు పెంచి ఏ రకంగా అక్కడ మరి వారికి ప్రయోజనం చేకూరుస్తున్నారో, వారు ప్రయోజనం పొందుతున్నారో, రైతులు ప్రయోజనం పొందుతున్నారో, ఇంకా ఎవరు మీ కాంగ్రెస్ నాయకులు ప్రయోజనం పొందుతుందో తెలియదు. కానీ ఇక్కడ ఎందుకు నీకు మనసు రావటం లేదు? 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు పెంచకుండా ఎందుకు ఈ ముఖ్యమంత్రి లేదా ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు మీరు దాడి చేస్తున్నారో ఈ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవాళ కేంద్రం అన్ని విధాలుగా కూడా ఆదుకుని ప్రాజెక్టు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ టెండర్లు కూడా కాల్పని చేయమంటే ఇవాళ అలైన్మెంట్ మార్పుల్లో కానీ పారితోషికం కానీ ఎంత విలువైన భూములకు ఇవాళ మీరు 2013 చట్టం ప్రకారంగా భూసేకరణకు మార్కెట్ అందుబాటులో ఉన్న ధరలకు అనుగుణంగా మరి అందుబాటులో ధర మేరకు మీరు వ్యయాన్ని అంచనా వేసి వారికి 3 రెట్లు ఇచ్చాల్సింది పోయి ఇవాళ దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఎకరం మీరు ముష్టిగా ఇవాళ 20 లక్షలు 30 లక్షలు ఇస్తామంటే ఎంతవరకు ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతుందో ఇదే ప్రశ్నిస్తే మీరు లఘుచర్లలో ఏ రకంగా మీరు ఆ రకంగా రైతులను మరి ఆదివాసీలు, గిరిజనులు ఏ రకంగా లాఠీలు పెంచి తలకాయలు పలగొట్టి జైలు పాలు చేస్తే అండగా నిలబడ్డాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పూర్తిగా మేము అండగా ఉన్నాం. కానీ ఆ రోజు ఇదే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మీరు, రైతులను మీరు ఆ రకంగా అక్రమ కేసులు పెట్టారని చెప్పిన మీరు ఇవాళ ఎందుకు మేము ఇవాళ శాంతియుతంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని లేదా ప్రభుత్వానికి కనువిప్పే రీతిలో కార్యక్రమం తలపెడితే నిన్నటి వరకు పోలీసులు మీరు చేసుకోవచ్చని చెప్పి ఇవాళ అర్ధాంతరంగా రోడ్డు మీద మమ్మల్ని ఆపేసి ఈ రకంగా బ్యారికేడ్లు పెట్టి వాళ్ళు ఏ రాజ్యాంగం నడుస్తున్నారు? ఉదయం లేస్తే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకం పెట్టుకుని పార్లమెంట్లో బయటలో మీరు ఊదర కొట్టే ఉపన్యాసం ఇచ్చే మీరు ఇవాళ తెలంగాణలో ఎవరి రాజ్యాంగం నడుస్తుంది? వాళ్ళు రేవంత్ రెడ్డి రాజ్యాంగమా, రాహుల్ గాంధీ రాజ్యాంగమా, ఏ త్రిపుల్ రాజ్యాంగం నడుస్తున్నదో మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంత ప్రజల హక్కులు కాపాడడానికి మీకు అండగా ఉంటాం. పారిశ్రామిక విలువను పెంచాలి. మీరు ఏ రకంగా ఆయన మాట ఇచ్చి అలైన్మెంట్లో మార్పులు తీసుకొస్తున్నారో ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనే డిమాండ్తోనే మేము శాంతియుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. మీరు మా గొంతును ఎక్కలేరు, అవసరమైతే మా గొంతును ఢిల్లీలో వినిపిస్తాం. ఈ రాష్ట్రంలో మాకు సాధ్యం కాకపోతే మా గొంతు నొక్కేటువంటి కుట్రలు మీరు పడితే పోలీసులతో ఈ రకంగా మీరు ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా మాకు ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి. పార్లమెంట్లో కూడా ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ రైతులకు ఈ ప్రాంతంలో న్యాయం జరిగే వరకు తుది కంటూ పోరాటం చేస్తామని మన మదిపేదలు రాజీ పడేది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.